హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ అందరికీ. వెల్కమ్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్లోని వెకాబులరీ తెలుసుకుందాం. ఏవైతే ఎస్ఎస్సి బ్యాంక్స్లో ఉపయోగపడతాయో వాటి గురించి, వాటి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్, వర్డ్ కాంబినేషన్ చూద్దాము. అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా వర్డ్ వచ్చేసి రిసైన్. రిసైన్ అంటే రద్దు చేయడం, తిరస్కరించడం. టు క్యాన్సిల్ ఆర్ రివోక్ డెసిషన్ ఆర్ లా. అంటే ఇంతకుముందు చేసిన ఏదైనా డెసిషన్ కానీ లా అని కానీ క్యాన్సిల్ చేయడం అన్నట్టు. రివోక్, దానికి సినోనిమ్స్ వచ్చేసి రివోక్, annul, విత్డ్రా, ఇన్వాలిడేట్. ఇన్వాలిడేట్ చేయడం అంటే తీసేయడం అన్నట్టు. ఓకే, దానికి యాంటోనిమ్స్ వచ్చేసి ఎన్ఫోర్స్ చేయడం, రాటిఫై చేయడం, అప్రూవ్ చేయడం, అప్హోల్డ్ చేయడం. అంటే మనం తీసుకొచ్చిన లాని మనం ఏదైతే లా చేస్తామో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం అన్నట్టు. అంటే అమల్లోకి తేవడం, అప్రూవ్ చేయడం, అప్హోల్డ్ చేయడం. అంటే రిసైన్డ్. రిసైన్డ్ స్పెల్లింగ్ చూసుకోండి, RESCIND. రిసైన్డ్ యొక్క స్పెల్లింగ్ రిసైన్డ్, RESCIND, రిసైన్డ్. ఓకే, రిసైన్ అంటే రద్దు చేయడం లేదా తిరస్కరించడం. ద గవర్నమెంట్ రిసైన్డ్ ద పాలసీ. గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిండో దాన్ని తీసేయడం అన్నట్టు, తీసేస్తుంది అని. ఓకే, వర్డ్ కాంబినేషన్ వచ్చేసి రిసైండెడ్ ఆర్డర్, రిసైండెడ్ లా, రిసైండెడ్ అగ్రిమెంట్, రిసైండెడ్ డెసిషన్. ఏదైతే డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే రేపు కాలేజీకి వెళ్దాం అనుకున్నాం, డెసిషన్ తీసుకున్నాం, కానీ మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ క్యాన్సిల్ చేసేసాం అలా. అది వచ్చేసి కెమెరాడరీ. కెమెరాడరీ, CAMARADERI, కెమెరాడరీ. స్పెల్లింగ్ గుర్తించుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలాసార్లు మిస్స్పెల్డ్, కరెక్ట్లీ స్పెల్డ్లోకి వచ్చింది. కెమెరాడరీ, మ్యూచువల్ ట్రస్ట్ ఆర్ ఫ్రెండ్షిప్ అమంగ్ పీపుల్ హూ స్పెండ్ టైమ్ టుగెదర్. ఎవరైతే కలిసి కాలాన్ని జరుపుకుంటారో వాటి మధ్య ఉన్న స్నేహభావం. కంపానియన్షిప్, ఫెలోషిప్, కెమెరాడరీషిప్, కెమెరాడరీషిప్, ఫ్రెండ్షిప్. దానికి యాంటోనిమ్ ఏంటి? శత్రుత్వం. మిత్రత్వానికి అపోజిట్ శత్రుత్వం. హాస్టిలిటీ, ఎనిమిటీ, అలూఫ్నెస్. ఎన్స్ట్రాంజ్మెంట్. ఎన్స్ట్రాంజ్మెంట్ ఇస్ స్టార్ వర్డ్. ఎన్స్ట్రాంజ్మెంట్ గుర్తుంచుకోండి. దేర్ వాజ్ ఎ సెన్స్ ఆఫ్ కెమెరాడరీ అమాంగ్ ద టీమ్. చూడండి, ఆ సెన్స్ ఆఫ్ కెమెరాడరీ లేకపోతే టీం అనేది ఏది గెలవదు. ఎంత టీంలో ప్లేయర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళ మధ్య స్నేహభావం లేకపోతే ఏం చేయలేరు. ఓకే, వర్డ్ కాంబినేషన్ వచ్చేసి టీమ్ కెమెరాడరీ, మిలిటరీ కెమెరాడరీ, వర్క్ ప్లేస్ కెమెరాడరీ. వర్క్ ప్లేస్ కెమెరాడరీ చూడండి, ఏ ఆఫీస్లలో చాలామంది ఆఫీస్ పాలిటిక్స్ అని అవి అనుకుంటా ఉండకుండా అందరితో స్నేహభావం ఉండడాన్ని వర్క్ ప్లేస్ కెమెరాడరీ అంటారు. కెమెరాడరీ బాండ్, ఫ్రెండ్షిప్ బాండ్ అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పెనెలాప్స్ వెబ్. పెనెలాప్స్ వెబ్. ఓకే, ఈడియం అన్నట్టు. అంతులేని పని, మూసిపూరిత ఆలస్యం. ఓకే, ఏ టాస్క్ దట్ ఈస్ నెవర్ కంప్లీట్, డెలిబరేట్లీ డిలేడ్. చూడండి, కావాలని ఆలస్యం చేయడం, కావాలని రాకపోవడం. అవి చూడండి, మార్నింగ్ బస్ వస్తుంది, స్కూల్ పిల్లలకి మార్నింగ్ బస్ వస్తుంది, ఆ టైంకి అక్కడ ఉంటుంది అని చెప్పేసి కావాలని లేట్ చేసి బస్ వెళ్ళిపోయే టైంకి వెళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ వచ్చేస్తారు. చూడం, పెనెలాప్స్ వెబ్, మోసపూరిత ఆలస్యం. ఏ టాస్క్ దట్ ఈస్ నెవర్ కంప్లీటెడ్ ఆర్ డెలిబరేట్లీ డిలే చేయడం. లేదంటే ఇప్పుడు చూడండి, ఒక సమస్యలో ఇరుక్కుపోవడం, దాంట్లో నుంచి రాకపోవడాన్ని పెనెలాప్స్ వెబ్ అంటారు. ఎండ్లెస్, అన్ఫినిష్, ప్రొలాంగ్, డిసెప్టివ్. ఓకే, we are synonym the word idiom పెనెలాప్స్ వెబ్. Antonyms వచ్చేసి ఫినిష్, కంప్లీటెడ్, కంక్లూడెడ్, రిజాల్వ్డ్. హిస్ ప్రాజెక్ట్ వాజ్ లైక్ పెనెలాప్స్ వెబ్, నెవర్ ఎండింగ్. అతని ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చారో అది ఎప్పటికీ ఎండ్ లేకుండా ఉంది అన్నట్టు. పెనెలాప్స్ వెబ్ టాస్క్, పెనెలాప్స్ వెబ్ డిలే, పెనెలాప్స్ వెబ్ వర్క్, పెనెలాప్స్ వెబ్ ఎక్స్క్యూజ్ are the word combination of the idiom పెనెలాప్స్ వెబ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లాక్స్. లాక్స్ అంటే నిర్లక్ష్యం చేయడం, సడలించిన. నిర్లక్ష్యం చేయడం అంటే నెగ్లెక్ట్ చేయడం, పట్టించుకోకపోవడం. నాట్ స్ట్రిక్ట్ ఆర్ కేర్ఫుల్, కేర్ఫుల్గా లేకపోవడం, నెగ్లెక్ట్ చేయడం అన్నట్టు. సినోనిమ్స్ వచ్చేసి కేర్లెస్, లేనియంట్,
lenient, slack, negligent, neglect are the synonyms lax. Antonyms వచ్చేసి స్ట్రిక్ట్గా ఉండడం, రిగోరియస్గా ఉండడం, అటెంటివ్గా ఉండడం, మెటిక్యులస్గా ఉండడం. మెటిక్యులస్, రిగోరస్ ఆర్ ద స్టార్ వర్డ్స్ అన్నట్టు. ద స్కూల్ వాజ్ లాక్స్ ఇన్ డిసిప్లిన్. ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో డిసిప్లిన్ లేదు అంటే పట్టించుకోరు ఎక్కువ ఎవరిని, ఇలా ఉన్నా నడిచిపోతుంది అన్నట్టు. లాక్స్ రూల్స్, లాక్స్ సెక్యూరిటీ, లాక్స్ discipline, lax attitude are the synonyms of the word are the word combination of the word lax. Next word is peekaboo. చూడండి స్పెల్లింగ్ peekaboo. peekaboo, peekaboo. peekaboo అంటే పిల్లల ఆట, దాగుడుమూతలు హైడ్ అండ్ సీక్ అంటారు కదా, హైడ్ అండ్ సిక్స్ అంటారు చూడు, అంటే peekaboo అన్నట్టు. A game where one hides and suddenly appears. హైడ్ అండ్ సీక్, ప్లే, సర్ప్రైజ్ గేమ్. యాంటోనిమ్స్ వచ్చేసి సీరియస్నెస్, ఫార్మాలిటీ, సోలెమ్నిటీ, గ్రావిటీ ఆర్ ద యాంటోనిమ్స్. ద బేబీ లాఫ్డ్ ఎట్ ద peekaboo game. peekaboo. ఓకే. కెమెరాండరీలో ఎన్ లేనే లేదు, మనం ఎన్ని చేస్తాం. కెమెరాండరీ స్పెల్లింగ్ ఏంటి? కెమెరా, DERI, కెమెరాడరీ. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి peekaboo అయిపోయింది కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి షిమ్మర్డ్, SHIMMERED. SHIMMERED. షిమ్మర్డ్ అంటే ఏంటి? మెరిసిన, ప్రకాశించిన అంటారు కదా, మెరిచిపోతుంది, మొహం మెరిచిపోతుంది అని. టు షైన్ విత్ సాఫ్ట్ వేవరింగ్ లైట్ అంటే మెరవడం. షిమ్మర్డ్ అంటే మెరవడం. గ్లీమ్డ్, గ్లిటర్డ్, స్పార్క్డ్, ట్వింకిల్. ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటారు కదా, ఆల్ ద గ్లిటరింగ్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద షిమ్మర్డ్. గ్లీమ్డ్, గ్లిటర్డ్, స్పార్క్డ్, ట్వింకిల్డ్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ షిమ్మర్డ్. యాంటోనిమ్ వచ్చేసి డార్కెన్ కావడం, డిమ్డ్ కావడం, ఫేడెడ్ కావడం, డల్ కావడం ఆర్ ద యాంటోనిమ్స్. ఎగ్జాంపుల్, దట్ స్టార్ షిమ్మర్డ్ ఇన్ ద నైట్ స్కై. సాయంత్రం వేళ ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి కదా, అది. షిమ్మర్డ్ లైట్, షిమ్మర్డ్ డ్రెస్, షిమ్మర్డ్ సర్ఫేస్, షిమ్మర్డ్ ఎఫర్ట్. షిమ్మర్డ్ డ్రెస్ చూడండి, ఇంకా ఫుల్ కలర్ఫుల్ వేసుకుంటే ఇప్పుడు ఫ్యాషన్ కదా. లైట్ కలర్ వేసుకుంటేనే ఫ్యాషన్. ఇప్పుడు ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ అంటే వేరే, ఫ్యాషన్ అంటే వేరే. షిమ్మర్డ్ డ్రెస్. ఓకే. షిమ్మర్డ్ అంటే మెరుపు, ప్రకాశించిన. ఓకే. షిమ్మర్డ్. గెటింగ్ బెంట్ అవుట్ ఆఫ్ షేప్. గెటింగ్ బెంట్ అవుట్ ఆఫ్ ద షేప్ అంటే కోపం పట్టడం, ఆగ్రహించడం. గెట్టింగ్ బెంట్ అవుట్ ఆఫ్ షేప్ అంటే చూడండి, ఒక కోపం వచ్చినప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతుంటే షేప్ స్ట్రైట్గా నిలబడకుండా కొంచెం బెండ్ అయిపోతాను చూడండి. కొంచెం బెండ్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి కొంచెం బెండ్ అయ్యి మాట్లాడతారు కొంతమంది. కోపంలో ఎవరినైనా దూషించడం కానీ ఏదైనా చేసేటప్పుడు బెండ్ అయ్యి మాట్లాడతారు. గెటింగ్ బెంట్ అవుట్ ఆఫ్ షేప్ నుంచి కొంచెం బెండ్ అవ్వడం అన్నట్టు. ఓకే. దాని మీనింగ్ ఏంటి? టు బికమ్ యాంగ్రీ ఆర్ అప్సెట్. ఇది ఈడియంకి యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఉండాలని కాదు, ద మీడియం యొక్క మీనింగ్. టు బికమ్ యాంగ్రీ ఆర్ అప్సెట్. యాంగర్డ్, ఇరిటేటెడ్, అప్సెట్, ప్రొవోక్డ్ ఆర్ ద సినోనిమ్ ఆఫ్ ద ఈడియం. యాంగర్ చేయడం, ఇరిటేట్ కావడం, అప్సెట్ కావడం, ప్రొవోక్ కావడం. కామ్, కంపోజ్, పీస్ఫుల్, రిలాక్స్ ఆర్ ద యాంటోనిమ్స్. చూడండి, పీస్ఫుల్గా ఉన్నప్పుడు మన పోస్చర్ ఎలా ఉంటుంది? మన పాస్చర్ ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది కదా. దానికి అపోజిట్. డోంట్ గెట్ బెండ్ అవుట్ ఆఫ్ షేప్ ఓవర్ స్మాల్ ఇష్యూ. చిన్న దానికి నువ్వు కోపడకు అని అర్థం. బెంట్ అవుట్ ఆఫ్ షేప్, రియాక్షన్ అంటే కోపంతో రియాక్షన్. బెంట్ అవుట్ ఆఫ్ షేప్, యాంగర్. బెంట్ అవుట్ ఆఫ్ షేప్, రెస్పాన్స్. బెంట్ అవుట్ ఆఫ్ షేప్, సిచ్యువేషన్. బెంట్ అవుట్ ఆఫ్ షేప్ అంటే ఏం లేదు, కోపం రావనప్పుడే మనం షేప్ సరిగ్గా లేకున్నా కొంచెం వేరే ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి, నెక్స్ట్ ఈడియం ఏంటి? గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్. ఘోరంగా విఫలం అవడం. గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అంటే నిప్పుల్లో దూకడం అన్నట్టు కాదు,
చూడండి, కొందరు ఏం చేస్తారు, కొందరు అనుకున్నది కాకుండా చాలా అవమానాలు అదైనప్పుడు నిప్పులలో దూకుతారు సినిమాలలో కదా, అలా అన్నట్టు ఘోరంగా విఫలమవడం అన్నట్టు. టు ఫెయిల్ స్పెక్టాకులర్లీ, స్పెక్టాకులర్గా ఫెయిల్ అయిపోవడం, ఓకే, ఘోరంగా, చాలా ఘోరంగా అన్నట్టు. కొలాప్స్ సినోనిమ్స్, కొలాప్స్, క్రాష్, రూయిన్, డిజాస్టర్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ఫెయిల్. ఫెయిల్కి కొలాప్స్, ఫెయిల్కి యొక్క సినోనిమ్స్ అన్నట్టు చూడండి. దానికి ఎగ్జాక్ట్గా ఫెయిల్కి ఎగ్జాక్ట్గా యాంటోనిమ్స్ వస్తున్నాయి, సినోనిమ్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ఫెయిల్కి ఎగ్జాక్ట్ యాంటోనిమ్స్, ఇప్పుడు ఫెయిల్కి ఎగ్జాక్ట్ సినోనిమ్స్, ఫెయిల్కి ఎగ్జాక్ట్ యాంటోనిమ్స్. ఇప్పుడు సక్సీడ్ కావడం, ప్రాస్పర్ కావడం, ట్రయంఫ్ కావడం. ట్రయంఫ్ అయితే ఎన్నోసార్లు అడిగి, ట్రయంఫ్ వెన్ ద ప్రాజెక్ట్ వెన్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అంటే ఏదైతే ప్రాజెక్ట్ చేసినారో అది ఘోరంగా విఫలమైంది అన్నట్టు. వాడు గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ ప్లాన్, గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ ప్లాన్, గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ బిజినెస్, going down in flames attempt, going down in flames career are the word combination of idiom going down in flames. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వేర్. వేర్ అంటే వస్తువు లేదంటే సరుకు, గూడ్స్ అంటారు కదా, అది ప్రోడక్ట్స్, ఐటమ్స్. గూడ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఫర్ సేల్, ఏదైతే అమ్మకానికి ఉంటుందో వేర్. హార్డ్వేర్ అంటారు కదా, హౌస్ వేర్ అంటారు కదా, వేర్ హౌస్ అంటారు కదా, సరుకులు ఉండడం. గూడ్స్ ఆర్ ప్రోడక్ట్ ఫర్ సేల్. మర్చండైజ్, కమోడిటీ, ప్రోడక్ట్, ఐటమ్ are the synonyms of the word వేర్. సర్వీస్, ఇంటాంజిబుల్స్, ఇవన్నీ కనిపిస్తాయి. ఇది సర్వీస్ సెక్టర్, ఇది ఇండస్ట్రియల్ సెక్టర్, ఇది సర్వీస్ సెక్టర్. సర్వీస్, ఇంటాంజిబుల్, కాన్సెప్ట్, ఐడియా, ఇవన్నీ ఇంటాంజిబుల్ కదా, సర్వీస్లోకి వచ్చేస్తాయి. ఐడియా ఇవ్వడం, కాన్సెప్ట్ చెప్పడం, ఇంటాంజిబుల్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టర్కి. ద షాప్ సోల్డ్ సిరామిక్ వేర్, సిరామిక్ వేర్ని అమ్ముతుంది షాప్. అంటే కిచెన్ వేర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సిల్వర్ వేర్. సిల్వర్ వేర్ అంటే సిల్వర్తో తయారైన వస్తువులు అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ వేర్. WARE. ఇప్పుడు ఏంది, WARE, వేర్ అంటే వస్తువులు. WEIR అంటే ఏంటి, ఆనకట్ట, నీటిగా గడ్డంకి ఒక కాలువ పోతుంది. ఆ కాలువ పోతుంటే ఇక్కడ నుంచి రోడ్ వేయాలంటే పైనకి వెళ్ళి బ్రిడ్జ్ లాంటిది వేస్తాం కదా, ఇక్కడ ఇది దాటాలంటే. లేదంటే ఒక చెక్ డ్యాము పెద్ద కుంటలకు చెరువు లెక్క ఉందనుకో, ఇక్కడ ఆగిపోతుంది. కట్ట మీదకి వెళ్ళి పోవడానికి ఒక రోడ్ ఉంటుంది కదా, దాన్ని వేర్ అంటారు. WEIR, వేర్, ఆనకట్ట, నీటి అడ్డంకి. ఏ బ్యారియర్ బిల్డ్ అక్రాస్ ద రివర్ టు కంట్రోల్ ద ఫ్లో. ఫ్లోని కంట్రోల్ చేయడానికన్నా కావచ్చు, నడవనికైనా కావచ్చు. ఇప్పుడు ఫ్లోని కంట్రోల్ చేయడానికి నిర్మించిన దాని మీద నడుస్తలేమో, నడుస్తాం కదా. డ్యాము, బ్యారియర్, లీవే, LEVEE, లీవే. ఎంబాంక్మెంట్, దానికి అపోజిట్ అంటే ఛానల్, ఫ్లో, స్ట్రీమ్, కరెంట్. ద వేర్ రెగ్యులేటెడ్ ద రివర్స్ వాటర్, రివర్స్ వాటర్ ఏదైతే ఉందో అది రివర్స్ వాటర్ని ఆనకట్ట కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిమార్కేటెడ్. డిమార్కేటెడ్ అంటే సరిహద్దులు పెట్టిన, విభజించడం. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది కదా, అది సరిహద్దులు పెట్టడం, వాళ్ళకి సరిహద్దులు పెట్టడం, విభజించడం. ఓకే, మార్క్ బౌండరీస్ ఆర్ లిమిటెడ్. నీ పొలం ఇక్కడ దాకే ఉంది, నా పొలం ఇక్కడ దాకానే ఉంది అన్నట్టు ఉంటారు కదా, ఇది అది విభజించడం. అవుట్లైన్, సపరేటెడ్, డిలిమిటెడ్. మార్క్ బౌండరీస్ ఆర్ లిమిట్స్ మార్క్ చేయడం. ఇప్పుడు ఏంటంటే రెండు పొలాలు పక్క పక్కన ఉంటే ఒకడు ఆ ఒడ్డుని కోస్తూ ఉంటాడు, ఇక్కడికి జరుగుతూ ఉంటాడు, అప్పుడే లొల్లీలు అవుతాయి. డిమార్కేటెడ్, సరిహద్దులు పెట్టిన, విభజించిన. మార్క్ బౌండరీస్ ఆర్ లిమిట్స్. డిఫైన్డ్, అవుట్లైన్డ్, సపరేటెడ్, delimited are the synonyms. Okay, blurred, mixed, confused, undefined.
ప్రతిదానికి హద్దులు ఉండాలి. అవి కోరికలైనా దేనికైనా హద్దులు ఉండాలి. హద్దులు లేకుండా పోతే అది వేరే దానికి దారి తీస్తాయి. ద ల్యాండ్ వాజ్ డిమార్కేటెడ్. డి మార్క్ అంటే ఎంఏఆర్కే రావాలి కదా, ఎంఏఆర్సి వచ్చింది ఇక్కడ చూడండి. డిమార్కేటెడ్ అంటే హద్దులు చేయడం, మార్క్ చేయడం అంటే హద్దులు చేయడం అన్నట్టు. డిమార్కేటెడ్ ఏరియా, డిమార్కేటెడ్ బౌండరీ, డిమార్కేటెడ్ జోన్, డిమార్కేటెడ్ రీజియన్ అంటే సరిహద్దులు పెట్టిన రీజియన్. ఇక్కడితో ఆ ఊరి సరిహద్దు ముగుస్తుంది అని చెప్పి హద్దులలో ఉంటుంది చూడండి బోర్డు, ఎప్పుడన్నా గమనిస్తే అది. ఓకే, నెక్స్ట్ అంటే డిమార్కేటెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హోల్డ్ అవుట్ ఆలివ్ బ్రాంచ్. హోల్డ్ అవుట్ ద ఆలివ్ బ్రాంచ్. ఆలివ్ బ్రాంచ్ అంటే ఆలివ్నే అంటే అది ఆలివ్ బ్రాంచ్, ఆలివ్ లీవ్స్ ఉంటాయి కదా, యుఎన్ఓ సింబల్లో ఆలివ్తోనే ఉంటాయి, ఆలివ్ కొమ్మలు ఉంటాయి. అంటే ఆలివ్ కొమ్మలు శాంతిని సూచిస్తాయి అన్నట్టు. అందుకే ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అందుకు దాని సింబల్లో, దాని లోగోలో ఆలివ్ బ్రాంచ్ ఉంటుంది, శాంతి ప్రతిపాదించడం. టు ఆఫర్ పీస్ ఆర్ రీకాన్సిలియేషన్. ఇంతకుముందు గొడవ జరిగింది, గొడవను మర్చిపోయి మళ్ళీ సేమ్ ఇంతకుముందు గొడవకి ముందు ఎలా ఉంటాం అలా ఉండడాన్నే రీకాన్సిలియేషన్ అంటారు, శాంతి ప్రతిపాదన. హోల్డ్ అవుట్ ద ఆలివ్ బ్రాంచ్. రికాన్సైల్, అపీజ్, పాసిఫై, మేక్ పీస్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి ఫైట్, ప్రొవోక్, అపోజ్, కాన్ఫ్లిక్ట్. లేదు మనం కొట్లాడుకుంటూనే ఉంటామంటే ఇది ఫైట్ చేయడం, ప్రొవోక్ చేయడం, అపోజ్ చేయడం, కాన్ఫ్లిక్ట్ చేయడం. హెల్డ్ అవుట్ ద ఆలివ్ బ్రాంచ్. ఆలివ్ బ్రాంచ్ని పట్టుకున్నాడు అని అర్థం. ఓకే, హోల్డ్ అవుట్ ద ఆలివ్ బ్రాంచ్. ఎన్ని గొడవలు ఉన్నా, కొత్త సంవత్సరం వచ్చింది, అందరూ కూడా హోల్డ్ అవుట్ ద ఆలివ్ బ్రాంచ్ చేసేయండి. ఏవైనా కోపాలు, శత్రుత్వాలు ఉంటాయి. చిప్ ఆన్ షోల్డర్ ఈడియం. చిప్ ఆన్ షోల్డర్ ఈడియం, కోపం, అసహనం, కోపం అవడం. ఇప్పుడు మనం ఏం చేసాం, కోపం అంటే బెంట్ అవుట్ ఆఫ్ షేప్ అని చదివాం కదా కోపాన్ని. ఇది కూడా కోపం వచ్చేటప్పుడు ఒకే ఈడియం కాదు కదా, చాలా ఈడియమ్స్ వస్తాయి. అలా చిప్ ఆన్ షోల్డర్స్, కోపం, అసహనం. హోల్డింగ్ ఏ గ్రడ్జ్ ఆర్ ఫీలింగ్ రిసెంట్ఫుల్. అంటే కోపంగా ఉండడం, రిసెంట్ఫుల్ కోపంగా. గ్రీవియన్స్, బిటర్నెస్, హాస్టిలిటీ ద సినోనిమ్స్ ఆఫ్ కోపం. యాంటోనిమ్స్ వచ్చేసి ఫర్గివ్నెస్, యాక్సెప్టెన్స్, కామ్నెస్, కంటెంట్మెంట్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ చిప్ ఆన్ షోల్డర్. హీ హ్యాస్ ఎ చిప్ ఆన్ హిస్ షోల్డర్ అబౌట్ పాస్ట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడట. వర్డ్ కాంబినేషన్ చిప్ ఆన్ షోల్డర్, attitude, chip on shoulder, grudge, chip on shoulder, resentment, chip on shoulder, anger. Okay, the word combination of chip on shoulder అనే idiom. పోకర్ ఫేస్, భావరహిత ముఖం. భావరహిత ముఖం అంటే ముఖం మీద ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండకపోవడం. అన్ ఎక్స్ప్రెషన్ ఫేస్ దట్ రివీల్స్ నథింగ్ అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, కొబ్బడుతుండా లేదంటే నవ్వుతుండా, అలాంటి ఏ ఎక్స్ప్రెషన్ లేదు, అది పోకర్ ఫేస్కి ఈడియం. అన్ ఎక్స్ప్రెషన్ ఫేస్ దట్ రివీల్స్ నథింగ్. బ్లాంక్ ఫేస్, ఎక్స్ప్రెషన్ లెస్, ఇంపాసివ్. స్టాయిక్ అంటే ఏంటి, స్టాయిక్ అంటే ఇప్పుడు చూడండి, చాలా బాధ వచ్చినా అలానే ఉంటాడు, చాలా సంతోషం వచ్చినా అలానే ఉంటాడు. చూడండి సునీల్ నారాయణ్ తెలుసుగా, సునీల్ నారాయణ్ ఏ ప్లేయర్, కోల్కతా ప్లేయర్. ఎలా ఉంటాడు, అతను వికెట్ తీసినా ఓకే, సిక్స్ కొట్టినా, అతను కొట్టిన సిక్స్ ఓకే, వేరే వాళ్ళు వేసిన బాల్కి సిక్స్ కొట్టినా ఒకే విధంగా ఉంటాడు. అది స్టాయిక్ నేచర్ అన్నట్టు. ఓకే, ఎక్స్ప్రెసివ్, యానిమేటెడ్, రివీలింగ్, ట్రాన్స్పరెంట్. ఓకే, స్టాయిక్ అనే నేచర్కి సునీల్ నారాయణ్. ఈ క్వాలిటీస్కి ఎవరిలో ఉంటుంది ఈ క్వాలిటీస్, కామెంట్ చేయండి. ఓకే, షీ కెప్ట్ ఏ పోకర్ ఫేస్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు
బ్లాంక్ ఫేస్ పెట్టింది అంట. పోకర్ ఫేస్ లుక్, పోకర్ ఫేస్ ఎక్స్ప్రెషన్, పోకర్ ఫేస్ రియాక్షన్, పోకర్ ఫేస్ మాస్క్, పోకర్ ఫేస్ మాస్క్. ఓకే, ఇది పోకర్ ఫేస్ అనే ఈడియంకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ కాంబినేషన్స్ అండ్ ఆల్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంట్యూషన్. ఇంట్యూషన్ చూడండి, ఇంట్యూషన్ అంటే అంతర్గత జ్ఞానం, అంటే ఇంటెలెక్చువల్, ఇన్స్టింక్ట్, ఇంట్యూషన్, INTUITION, 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 intuition. Okay, the ability to understand something instinctively without reasoning. The instinct, insight, perception, hunch are the synonyms. Logic గా, రీజన్ గా, అనాలిసిస్ గా, రేషనల్ గా ఉండడం ఇంట్యూషన్ కి ఆపోజిట్. హర్ ఇంట్యూషన్ టోల్డ్ హర్ సంథింగ్ వాజ్ రాంగ్. సిక్స్త్ సెన్స్ అంటారు కదా, సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తుంది అలా. ఫీమేల్ ఇన్స్టిట్యూషన్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్ పవర్, ఇన్స్టిట్యూషన్ కాదు, ఇంట్యూషన్, INTUITION, intuition. Female institution, strong intuition, intuition power, intuition, guidance are some of the word combination of the word intuition. Okay, these are the some of the word we have learned so far. Thank you guys, thank you for watching the video. Like, share, subscribe the video. Thank you so much.